మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు పక్ష ఫలితములు అంటే 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఏ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది, మరియు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి. అది కాకుండా మనకి ఈ పక్ష ఫలితాల ఎండింగ్ నుంచి ఉగాది ప్రారంభమవుతుంది. ఉగాది నుంచి ఈ కొత్త సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అన్ని విధాలా బాగుండాలంటే ఏ నియమాలు పాటిస్తే అందరికీ బాగుంటుందనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి, ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి. మీకు ఈ పక్షంలో చూసుకున్నట్లయితే గ్రహాలన్నీ కూడా రాశిలోకి వస్తున్నాయి. అందులో 12వ స్థానంలో ఇంతకాలం ఉండేటువంటి శని ఈ మంత్ ఎండింగ్ కల్లా అంటే 29వ తేదీ కల్లా మీకు శనితో సైతం 6 గ్రహాలు ఉంటాయి. అందులో చంద్రుడు ఒకరోజే ఉంటాడు, నెక్స్ట్ డే మారిపోతాడు. మనకి ఆ తర్వాత రోజు నుంచి ఉగాది కూడా వస్తుంది. అయితే ఎప్పుడైనా సరే జన్మజాతకంలో కానివ్వండి, గోచారంలో కానివ్వండి, అధిక గ్రహాలు ఒక దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు ఓవర్లోడ్ అంటాం. అంటే అన్ని పనులు మనమే పెట్టేసుకోవడం, ఇవి చేస్తూ ఉంటాం. ఇటువంటివి ఓవర్గా వర్క్స్ మీ మీదే పెట్టుకొని మీ మీద ఎక్కువ బాధ్యతలు పెట్టుకోకండి. దీనివల్ల ఏమవుతుంటుందంటే అధిక బాధ్యతలు ఉండడం వల్ల మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవుతూ ఉంటారు. ఇక భూమి, చదువు లేనట్లయితే ఏదైనా ఫ్యాక్టరీ పెట్టేటువంటి అంశంలోని తెలియని చిన్న ఘర్షణ జరిగి దాని తర్వాత అటువంటివి నిర్మించేటువంటి దాంట్లో ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని కొత్త అగ్రిమెంట్స్, కొంతమంది కొత్త పరిచయాల వల్ల కలిసి రావడం, ఇటువంటివన్నీ కూడా ఏర్పడుతున్నాయి. కాకపోతే కాస్త ఈ పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో చంద్రుడు, ఈ చంద్రుడు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో, ఈ చంద్రస్థితి పర్టికులర్గా ఈ పంచమాధిపతి మరియు సప్తమంలో ఉన్నటువంటి కేతువు, ఈ 4లో ఉన్నటువంటి కుజుడు గమనించుకున్నట్లయితే 4లో ఉండే కుజుడు సప్తమంలో ఉండేటువంటి కేతువుని వీక్షిస్తున్నందుకు ఇక్కడ చాలా క్లియర్గా ఈ ప్రాపర్టీస్ విషయంలో, ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో ఈ సప్తమం మీద ఉండేటువంటి కేతువుకి ఆ కుజుడు కేతువుని చూస్తున్నందుకు ఇవేంటంటే పర్టికులర్గా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది కొంచెం వివాహము, పార్ట్నర్షిప్స్లో ఎవరితోనైనా కలిసి వ్యాపారం చేసేటువంటి అంశంలోని కొంచెం వివాదాలను ఇస్తుంది అనేటువంటిది ఉంది. కాబట్టి ఆ యొక్క వివాదాలు రావడానికి గల మూలమేమిటో తెలుసుకొని ఆ మూల సంబంధంగా మీరు వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఉద్యోగం విషయంలో అది చేస్తున్నటువంటి జాబ్లోనే వాళ్ళే ఏదైనా మార్చడము, ఇటువంటివి ఖచ్చితంగా చూపిస్తున్నాయి. కానీ వీలైనంత మట్టుకు మీకు అంటే ఉద్యోగం విషయంలో కొద్దిగా మీకు ఫైనాన్షియల్గా కొంతవరకు గ్రోత్ రావడం కానివ్వండి, ఉద్యోగంలోనే సేమ్ కంపెనీలోనే వేరే ప్లేసెస్ మారడం మాత్రం ఖచ్చితంగా చూపిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ ఈ సప్తమ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉంటాడో, ఈ కుజుడి యొక్క దృష్టి ఉందో, కొంత జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలోని కొన్ని బాడీ పెయిన్స్ కానివ్వండి, కొంతమంది నరాలు పట్టేయడం లాంటివి జరుగుతుంటాయి. బికాజ్ ఆఫ్ కేతు ఉండి కుజుడు దృష్టి ఉన్నందుకు. నవసిక్ కారకుడైనటువంటి బుధరాశుల్లో కేతు ఉండి కుజుడు దృష్టి ఉంది. కావున ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటుండాలి. చిన్న చిన్నవి ఏమైనా ఇమీడియట్లీ మీరు డాక్టర్ చూపించుకోవడం మంచిది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, లగ్నంలో మీకు శని కూడా రాబోతున్నాడు కాబట్టి ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః అని నామం చేయండి. మరియు గౌరీదేవి యొక్క అష్టోత్తరాలు చేయండి. ఎంత మీరు గౌరీదేవి యొక్క అష్టోత్తరాలు చేసుకుంటే అంత అన్ని విధాలుగా బాగుంటుంది. మనకి ఈ పక్షం ఎండింగ్ నుంచి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం రాబోతుంది. సో ఈ సంవత్సరంలో మనకి అన్ని విధాలా బాగుండాలి,
నష్టాలు కలగకుండా ఉండాలి, లాభాలు కాస్త ఎక్కువగా రావాలి, రుణ రోగ శత్రు బాధల నుంచి బయటపడాలి అనుకుంటే మనం చేయవలసింది ఏమిటి అసలు? నిత్యము నేను చెప్పినటువంటి ఈ 5 సూత్రాలు కనుక పాటించగలిగితే, ఒకటి, మీకు కష్టం రాదని నేను చెప్పను, కానీ కష్టాన్ని హ్యాండిల్ చేసేటువంటి శక్తి మీకు ఖచ్చితంగా వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మీరు ఉన్న స్థితి నుంచి ఖచ్చితంగా ఎదగడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కష్టం వచ్చినా, ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికీ ఉంటాయండి కష్టాలు. మనకి చిన్న బిజినెస్ నెలకు ఒక 15,000 10,000 సంపాదించే వ్యక్తి దగ్గర నుంచి వేల కోట్లు టర్న్ ఓవర్ చేసే పెద్ద బిజినెస్ పీపుల్ వరకు కష్టం ఉంటుంది. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, కష్టాన్ని హ్యాండిల్ చేసే శక్తి మనలో ఎంత ఉంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరి ఇవి కలగాలంటే అసలు మన నిత్య జీవితంలో ఎటువంటివి కనుక పాటించినట్లయితే, ఎలాగో క్రోధినామ సంవత్సరంలో మనకు అన్ని గొడవలు గందరగోళాలే జరిగాయి, కానీ విశ్వవసునామ సంవత్సరంలో అంత గందరగోళం అయితే ఉండదు, కానీ కొంత జలపు సంబంధించినవి, ఎందుకంటే జలరాశుల్లో అధిక గ్రహాలు ఉండడం ఉన్నాయి కాబట్టి అది కూడా పెద్దగా ఏమి ఉండదు. ఏదో రోగాలు వస్తాయని చెప్తున్నారు, కానీ అంత ఏమీ ఉండదండి. ఏవో పెద్ద రోగాలు రావడం అట్లాంటివి ఏమీ ఉండదు, ఏం టెన్షన్ పడకండి. అయితే ఇక్కడ మీరు పాటించవలసినవి ఏంటో చెప్తాను నేను మీకు గనక చక్కగా సమయం ఉంది, లేదా సమయం చేసుకోనైనా రోజు ఒక్క 10 నిమిషాలు, ఎక్కువ సమయం అక్కర్లేదు, ఒక్క 10 నిమిషాలు భగవంతుడి ముందున కూర్చొని మీ ఇష్టదైవాన్ని, పంచోపచార పూజ ఎలాగో చేస్తాం. పంచోపచార పూజ అంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం. ఈ పంచోపచార పూజతో పాటు కాసేపు ఒక్క 10 నిమిషాలు అలాగా శ్రీమాత్రే నమః, లేదా మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా అలా తలుచుకోండి. అది ఎలా అంటే ఎంతో ప్రేమగా, మరొకటేం లేదు. అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, మీరు ఏదైతే హ్యాండిల్ చేయలేము, ఇది చాలా కష్టంగా ఉంది అని అనుకునేటువంటిది మీరు చాలా ఈజీగా డీల్ చేయగలుగుతారు. కారణం, మీరు ఎప్పుడైతే కంటిన్యూస్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలైనా సరే ధ్యానం చేయగలుగుతారు, ఒక నామస్మరణం చేయగలుగుతారు, ఖచ్చితంగా మీకు చాలా చిన్న విషయంగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఒకటి. ఇక రెండవది, మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే క్రమం తప్పకుండా రోజు వెళ్ళండి. మీ ఇష్టదైవ ఆలయం, ఆంజనేయ స్వామి కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, ఏదైనా కానీ. ఇంకొకటి, రోజు వెళ్ళగలిగితే గోశాలకు వెళ్తే ఇంకా మంచిది. కనీసం వారానికి ఒక్కసారైనా కర్మకారకుడైనటువంటి శని భగవానుడికి సంబంధించిన రోజు శనివారం నాడు కనీసం వెళ్ళండి. అయితే ఇందులో ఒక్కొక్కరు ఒక్కో రోజు వెళ్ళడం అనేటువంటిది చాలా మంచి ఫలితం ఇస్తుంది. ఎలాగా అంటే, మీకు ప్రమోషన్స్ రావాలి, పేరు ప్రఖ్యాతలు రావాలి, ఆదివారం వెళ్ళి గోవుకి చక్కగా గోధుమ రవ్వ తినిపించండి. అలా కాదండి, మనసు ఎప్పుడు బాగుండట్లేదు, గోశాలకు వెళ్ళి ముల్లంగి తినిపించండి సోమవారం నాడు. మాటిమాటికి గొడవలు అవుతున్నాయండి, అది భార్యాభర్తల గొడవలు కావచ్చు, చుట్టుపక్కల ఉండే వాళ్ళతో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఎక్కువ అవుతున్నాయి, ఘర్షణాత్మకంగా ఉంటుంది అనుకునేటువంటి వారు కాస్త క్యారెట్స్, బెల్లము కలిపి తినిపించండి మంగళవారం నాడు. అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కోసం బుధవారం నాడు వెళ్ళి గోంగూర పెట్టండి, అక్కడే కూర్చొని విష్ణు సహస్రనామాలు చదవండి. లేదా ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః అనే మంత్రం చేయండి. గురువారం నాడు కనుక చూసుకున్నట్లయితే, మీరు ఏదైనా సంతానం కోసం తప్పిస్తున్నాము, లేనట్లయితే కొంత గురుబలం తగ్గిందని బాధపడుతున్నాము అనుకునేటువంటి వారు గురువారం నాడు వెళ్ళి అరటికాయలు తినిపించండి. శుక్రవారం నాడు మీరు చక్కగా తీపి చపాతీలు కానీ, అంటే తేనె పూసిన చపాతీలు, ఒక 3 చపాతీలు, నూనె వేయకుండా కాల్చిన చపాతీలు గోవుకు తినిపిస్తూ మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, మన సంపాదన అంటే ధనం కోసం ఇబ్బంది పడుతున్నాము, సంపాదన సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయనుకునేటువంటి వారు అలా చేయొచ్చు. లేదు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు అదే చపాతీలు తేనె పూసి తినిపిస్తూ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయే నమః అనే మంత్రం చేసుకోవచ్చు. సంపద కోసం ఏంటంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఇక బాగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఏమి చేసినా ముందుకు కదలట్లేదు అనుకునేటువంటి వారు శనివారం పిడికెడు బెల్లం గోవు పెట్టండి. అదే శనివారం ఎక్కువగా అంటే భయాలు ఉన్నాయి, మాకు ఏదో జరిగిపోతుందని భయం ఉంది అనుకునేటువంటి వారు వడమాలని ఆంజనేయ స్వామికి సమర్పించండి. వడలతో చేసిన మాల. ప్రతిదీ ఆటంకం అవుతుంది అనుకునేటువంటి వారు గోవుకి మంగళవారం నాడు గ్రాసము తినిపించండి. లేదా గోశాలలో కూర్చొని ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామం చేసినా కూడా మీకు ఉండేటువంటి భయాలు పోతాయి. భయం అనే మబ్బు తొలగిపోతే కానీ మనకు ధైర్యం రాదు, గుర్తుపెట్టుకోండి.
లేదు ఇంకా ఎక్కువ భయం ఉందనుకునేటువంటి వారు దుర్గానామంతో పాటు ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత ఏ నమః అనే మంత్రం చేయండి. ఖచ్చితంగా మీకు ఫలితం అనేటువంటిది వచ్చి తీరుతుంది. ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరం మీ అందరికీ మంచి ఫలితాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.